88వ వార్డు నర్వ గ్రామం ఆర్యవైశ్యులైన గునిశెట్టి ఇంటి పేరు గల కుటుంబం ఎలివేలిపైన గుర్రప్ప దేవుని పండుగ అంగరంగ వైభవంగా జరిపారు. ఈ సందర్భంగా గునిశెట్టి శ్రీనివాస్, గునిశెట్టి అప్పుల సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ 7 తరాల నుంచి గుర్రప్ప దేవుని పండుగ కుటుంబ సభ్యులందరూ కలిపి చేసుకోవటం ఆనవాయితీగా వస్తోందని, ముఖ్యంగా ఈ సంవత్సరం భారీ స్థాయిలో చేయడానికి నిర్ణయించుకొని రాష్ట్రమంతటా గునిశెట్టి కుటుంబంకు ఆహ్వానం పలికామని తెలిపారు. గునిశెట్టి కుటుంబాలు ఒకే దగ్గర కలుసుకొని పండుగ వాతావరణంలో జరుపుకోవటం వల్ల చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఇక నుంచి ప్రతి సంవత్సరం ఇదే రీతిగా గుర్రప్ప దేవుని పండుగ నిర్వహిస్తామని నిర్వాహకులు తెలియజేశారు. ఈ సందర్భంగా గునిశెట్టి కుటుంబీకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. గుర్రప్ప దేవాయ నమః. నేడు మా గునిశెట్టి వంశం నేటికి 7 తరాల నుంచి పెదనర్వ గ్రామంలో మా అవసరం అంకురించడం జరిగింది. ప్రతి సంవత్సరం మా పూర్వీకులు ఈ గుర్రప్ప దేవుని పూజ చాలా ఘనంగా చేసేవారండి. మధ్యలో ఒక 20 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. అలా తర్వాత మా ఫాదర్స్ అందరూ దీని గురించి ఒక నిర్ణయం తీసుకొని ఒక 5 years నుంచి కంటిన్యూగా చేయడం జరుగుతుందండి. ఈ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా మా గునిశెట్టి ఫ్యామిలీలు అందరూ ఆడపిల్లలు, అల్లుళ్ళు, అలాగే మా మేనత్తలు అందరినీ కూడా పిలుచుకొని మా గునిశెట్టి వారి ఫ్యామిలీ అందరూ ఇక్కడ కలిసి మేము అందరి కష్టసుఖాలను పంచుకుంటూ, అలాగే మా అందరూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్యాలతో ఉండాలని మా అందరినీ ఇక్కడ గుర్రప్ప దేవుని పూజ చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామండి. ఈరోజు గోపాలపట్నం, రాజువాక ప్రాంతాల నుంచి గునిశెట్టి వారి ఇంటి ఇలవేలిపోయినటువంటి గుర్రప్ప దేవుడు అందరూ నర్వ గ్రామంలో జన్మించి వృత్తిరీత్యా, వ్యాపారాల రీత్యా అందరూ కూడా మా నాన్నగారులు, వాళ్ళ నాన్నగారులు అందరూ కలిసి ఇక్కడ ఉండేవారు. ఆ తర్వాత కాలానుగుణంగా వ్యాపార రీత్యా, వ్యవహారాల రీత్యా కొంతమంది గాజువాకలో సెటిల్ అయ్యారు, కొంతమంది గోపాలపట్నంలో సెటిల్ అయ్యారు, కొంతమంది విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు, కొంతమంది రాజమండ్రిలో కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం దగ్గర 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో ఈ పూజని ఘనంగా, భారీగా ఒకే ఒక గునిశెట్టి వారి ఇంటి పేరుతో 20 పైనటువంటి పూజని చేసేవారు. ఆ తర్వాత సాంప్రదాయంగా ఉన్నటువంటి ఈ పూజని ఇప్పుడు ఉన్నటువంటి సమీకరణాల్లో అందరూ కూడా అటు ఇటు మీదకి వెళ్ళిపోవడం, రాజువాక, గోపాలపట్నం అందరూ ప్రాంతాల నుంచి వెళ్ళిపోయి వ్యాపార రీత్యా అందరూ మర్చిపోయి ఈ మధ్య కాలంలోనే ఒక 4 సంవత్సరాలు అంటే అది ఏదైతే ఇది 4వ సంవత్సరం కానీ 5 సంవత్సరాల క్రితం రాజువాక నుంచి, గోపాలపట్నం నుంచి, నర్వ నుంచి అందరం కూడా ఒక దగ్గర సమావేశమయ్యి ఈ స్వామి ఏదైతే ఇలవేలుపుతా ఉన్నారో ఈ పూజను మనం మర్చిపోయాం, గతంలో చేసేవాళ్ళం, మన నాన్నగారుల నుంచి తాతగారుల దాకా ఈ సాంప్రదాయాన్ని మర్చిపోయామని చెప్పి కూర్చొని మొక్కుముడిగా అందరం కూడా